ఏపీ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మలివిడత నిరసన దీక్ష చేపట్టారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లపై ఎన్జీఓ హోం వద్ద ధర్నాకు దిగారు. 30 ఏళ్లుగా సర్వీసులో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం 45 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ సత్తి నాగేశ్వర్ రెడ్డి అన్నారు. 28% జీతం పెంచుతామని హామీనిచ్చినప్పటికీ అమలు చేయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. ఉద్యమ కార్యాచరణలో ఉంది. మరి దాంట్లో భాగంగానే ఈ రోజున ఎన్జీఓ ఆవరణలో ఏపీ జేఏసీ అమరావతి పక్షాన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో ఈవేళ ధర్నా ప్రోగ్రాంని చేస్తూ ఉన్నాం. మరి దీనికి గల ప్రధానమైన కారణం ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేస్తామని చెప్పి మరి 4.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కమిటీల ద్వారా కాలయాపన చేస్తూనే ఉన్నారు తప్ప ఈ రోజు వరకు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయటం లేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా గమనించవలసిన పరిస్థితి, ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఉద్యోగుల్ని రెగ్యులర్ ఉద్యోగులుగా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ విధానాన్ని ముందు తీసుకురావడం జరిగింది 2002లో. ఆ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగుల కంటే తక్కువ జీతం ఇస్తూ ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా తీసుకురావడం జరిగింది. మరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకించి హాస్యాస్పదంగా ఉన్నటువంటి ఒక విషయాన్ని కూడా మీకు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఒకే తరహా ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగి రెగ్యులర్ ఎంప్లాయీగా ఉన్నాడు, కాంట్రాక్ట్ ఎంప్లాయీగా ఉన్నాడు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా కూడా ఉన్నాడు. మరొక విధంగా మరి కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా 300 OCSలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగికి ఒక జీతం. ఏపీ జేఏసీ అమరావతి పక్షాన రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు గత 45 రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి మేలు జరగాలని, ఏదైతే ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు ఇచ్చిన హామీ ప్రకారంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులేట్ చేయాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి 23% పెంచుతామని మీరు మా రెగ్యులర్ ఉద్యోగస్తులకు ఏదైతే మీరు ప్రామిస్ ఇచ్చారో 23% ఫిట్మెంట్, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఇస్తామని చెప్పిన తర్వాత ఆ ఫైల్ సర్క్యులేషన్లో ఉంది. కానీ సంవత్సరాల దాటిన తర్వాత అంటే 23% రెగ్యులర్ ఉద్యోగస్తులకు ఫిట్మెంట్ ఇచ్చిన తర్వాత వీరి వరకు చూసుకుంటే సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఆ ఫైలు అప్రూవల్ కాకపోవడం వల్ల వీళ్ళు ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందుల దృష్ట్యా, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల ఇబ్బందుల దృష్ట్యా ఈరోజు ప్రత్యేకంగా ఒక ధర్నా కార్యక్రమాన్ని పెట్టి ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేయాలని కార్యక్రమం చేస్తారు.